వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు 107వ జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆయన స్వగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎడ్లపాటి వెంకట్రావు అనుచరులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు అని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయన చేసిన పదవులు, సేవలు ప్రజల్లో చిరస్థాయిగా ఉంటాయని, రాజకీయాలకు అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు అని పలువురు వక్తలు అన్నారు. కార్యక్రమంలో సుంకల హరికృష్ణ, ఈదర పూర్ణచంద్, వంగ సామిరెడ్డి, విఎస్కే ప్రసాద్, ఆచంట శ్రీనివాసరావు, రమ్య, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారి 107వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్దలందరూ కూడా ఆయన నివాళులు అర్పించడానికి కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం నడిపినటువంటి వ్యక్తి శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఎన్నో పదవులు చేసి ఎలాంటి ఇది లేకుండా అందరితోటి కలిసిమెలిసి ఉండే విధంగా ఎంతో మంచితనంతో రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండినంత మంచితనంతో ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా ఎవరిని కూడా మనం చూసి ఉండం. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం 107వ జయంతి సందర్భంగా మనం అందరం కూడా మరి ఆయనకి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి జరగాలని, అలాంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అలాంటి వ్యక్తి బాటలోనే మనం అందరం నడిచి రాజకీయాల్లో మంచి ఒక వాతావరణాన్ని తీసుకురావడానికి అందరం కూడా కృషి చేసి ఆయన ఆదర్శంగా తీసుకొని అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎడ్లపాటి వెంకట్రావు గారి 107వ పుట్టినరోజు సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈనాడు మేమందరం కూడా వారి నివాసానికి వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి వచ్చాం. తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా మచ్చపడకుండా దాదాపు 60-70 సంవత్సరాలు రాజకీయాల్లో ఆయన పట్టభద్రులు, ఒక లాయర్గా ఎంతోమందికి సేవ చేయటమే కాకుండా ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో మేమందరం కూడా ఆయన దగ్గర ఎన్నో ఓనమాలు పాఠాలు నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా ప్రేమించబడు ప్రేమతత్వం ఆయనది. ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించేవాడు కదా వ్యక్తి. అలాంటి మహానుభావుడు ఎప్పుడు నేను ఆయనతో దాదాపు 30 సంవత్సరాల నుంచి మరి ఆయన అమ్మటే ఉంటూ ఆయన దగ్గర నీతి వాక్యాలు కానివ్వండి, రాజకీయాలంటే ఎలా ఉండాలి, అందరినీ ప్రేమించు, కొందరిని నమ్ము, నీ దోవన నువ్వు నడుచుకో. ఎస్బీఐ పాన్ ఇండియా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, వంట సామాగ్రి అందజేశారు. అప్గ్రేడింగ్ అంగన్వాడీ సెంటర్ అమరావతి సర్కిల్ వారి సహాయ సహకారాలతో మిత్ర హోలిస్టిక్ అండ్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తెనాలి పరిధిలో మున్సిపాలిటీలో భాస్కరరావుపేట మరియు పినపాడులోని అంగన్వాడీ కేంద్రాలలో స్టేషనరీ మెటీరియల్, ప్లే మెటీరియల్, రైస్ కుక్కర్, ప్లేట్ గ్లాసులు, వాటర్ ఫిల్టర్, వాటర్ బాటిల్స్, బుక్స్, పలకలు, బ్యాగులు, చార్ట్స్, ఎల్ఈడి టీవీ, ర్యాక్, చాపలు ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలో సిడిపిఓ ఎం సునీత, సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ, స్కూల్ హెచ్ఎం ఎం ప్రకాష్ రావు, అంగన్వాడీ కార్యకర్తలు వరలక్ష్మి, హసీనా, గౌసియా, సుజాత, హెల్పర్లు తల్లులు పాల్గొన్నారు. ఎస్బీఐ వారికి మరియు మిత్ర ఫౌండేషన్ వారికి ఐసిడిఎస్ ప్రాజెక్టు తెనాలి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మనకి తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉన్న భాస్కర్రావుపేటలో 3వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో మనకి మిత్ర హోలిస్టిక్ అండ్ హెల్త్ సొసైటీ వారు ఎస్బీఐ వారి ద్వారా మనకి అంగన్వాడీకి కావాల్సిన స్టేషనరీ మెటీరియల్, ప్లే మెటీరియల్, టీవీ, వాటర్ ఫిల్టర్, రైస్ కుక్కరు, పిల్లలకి మనం ప్రీ స్కూల్ వర్క్ బుక్స్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ మెటీరియల్ మొత్తం మనకి అందించడం జరిగింది. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తెనాలి వారి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎస్బీఐ సిఎస్ఆర్ పాన్ ఇండియా యాక్టివిటీస్ తరఫున ఇవాళ తెనాలి భాస్కర్రావుపేటలో మేము ఒక అంగన్వాడీ సెంటర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్లే మెటీరియల్, ఎడ్యుకేషనల్ కిట్స్, రైస్ కుక్కర్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్, టెలివిజన్
అండ్ రకరకాల ఐటమ్స్ ఆల్మోస్ట్ 32 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాగ ఎస్బీఐ వారి యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఏపీ స్టేట్లో 60 లొకేషన్స్లో అంటే 60 డిస్ట్రిక్ట్స్లలో చేయడం జరుగుతుంది. 60 లొకేషన్స్లలో చేయడం జరుగుతుంది 34 ఆర్బీఓస్లో. సో ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఎస్బీఐ అండ్ మెయిన్ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్కి, సిడిపిఓ గారికి కానీ, సూపర్వైజర్ కానీ, పీడీ గారికి కానీ వాళ్ళు ఎస్పెషల్లీ మాకు టైం టు టైం రెస్పాండ్ అయ్యారు కాబట్టి మేము ఇక్కడ ఇవాళ టైం టు టైం మేము అందజేయగలుగుతున్నాము. గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో రేపు జరగనున్న మొదటి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను మాధవ నందకర్ వెల్లడించారు. 2018 సంవత్సరంలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించామని, ఈ కోర్సు సంవత్సరంతో వారి ఎంబీబీఎస్ కోర్సు పూర్తవడంతో వారికి డిగ్రీలు ప్రదానోత్సవం చేసేందుకు మొదటి స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరవుతున్నారని, మొత్తం 49 మంది విద్యార్థులు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు, వారిలో 4 గోల్డ్ మెడల్ పొందారని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రతాప్రావు, రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ఎయిమ్స్ మంగళగిరి సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today, I am giving a brief. This is our first convocation, AIIMS Mangalagiri, is going to be held on tomorrow, 17th December. This is the first convocation of this institute. This is a very momentous and historic event for this institute, where Her Excellency, the President of India, is the chief guest, guessing as the chief guest for this occasion, along with Honorable Chief Minister, Governor of the state, Sri S. Abdul Nazir, will be there, along with Honorable Chief Minister of State Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu ji, along with our Government of India, Union Minister for Health and Family Welfare, State Sri Pratap Rao Jadhav ji, joining in the capacity of President of the Institute, representing our Health Minister, Honorable Health Minister, Sri Jagat Prasanna Nadda ji. By default, he is the President of our Institute at this moment. With them, the HRD Minister, IT Minister and RTG Minister Sri Nara Lokesh ji, and Health Minister of the state and the Education Minister Sri Satyanarayan ji are the guests. They are attending this first convocation of our All India Institute of Medical Science here in AIIMS Mangalagiri. This is a very momentous occasion and historic events for our institute and for our faculty and students. This is the first batch who has been taken admission in 2018 after the foundation stone laid by the then Health Minister and current Health Minister Sri Jagat Prasanna Nadda ji and the President and the Honorable Chief Minister at that time Nara Chandrababu Naidu ji. 2015 the foundation stone put, and first batch 2018 with 50 students admitted in this institute. They have been passed and they will be given the degree certificates tomorrow in the first convocation. There's 49 students, they will get the MBBS degree, and among them 4 gold medalists which they received their medals with certificates from Her Excellency the President of India. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న పిలుపు.
మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు 107వ జయంతి వేడుకలు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా తెనాలి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.